కర్నూలు కలెక్టరేట్లోని సునయన సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొని ఆదివాసుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆదివాసీ పిల్లలు విద్యతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గోర్బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. అఖిలాబాయి గారు 10th క్లాస్ విద్యార్థులు మేడం. మొత్తం 132 మంది రాశారు మేడం. 132 మందికి గాను 139 డిజేబుల్డ్ స్టూడెంట్ మేడం. దాని నుంచి ఆ అబ్బాయి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి అతన్ని తిరిగి మళ్ళీ ఇప్పుడు పాస్ చేసి చేస్తున్నాం మేడం. కాబట్టి 100% అచీవ్ అయింది మేడం. గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్ బాయ్స్ కర్నూలు క్లాస్ కొట్టాలా వాళ్ళు మన వాళ్ళే మీకంటే చదివిన వాళ్ళు మేడం. బద్రీనాథ్ 473 మార్క్స్ మేడం. బద్రీనాథ్ దృష్టి పెట్టినాం. ఆల్రెడీ మనకు ఓరకండ మండలంలో గుమితం తాండా ఉంది. అక్కడ ఆల్రెడీ ఇల్లు నిర్మాణం కూడా జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మీ సమస్యలన్నింటినీ మీరు ఇంకా బాలికల హాస్టల్ కావాలి అని కూడా కోరడం జరిగింది. తప్పకుండా అవకాశాలన్నీ కూడా కల్పిస్తామని కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకైతేనేమి, వైద్యానికైతేనేమి, అలాగే డ్రింకింగ్ వాటర్కి అయితేనేమి, రోడ్లకైతేనేమి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ చిన్నారులు ఉన్నారు. అమ్మ మీకు ఒక్కటే నేను తెలియజేసేది అందరికీ, విద్యార్థులకు అందరికీ చదువు పైన శ్రద్ధ పెట్టండి. మీరు జీవితంలో స్థిరపడడానికి చదువు ఎంతగానో ఉపయోగపడతా ఉంది. ఈరోజు మీకు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది. మీరు చదువుల్లో బాగా రాణించినట్లయితే మీరు బాగుపడతారు, మీ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి ప్రభుత్వం అందరూ కూడా ఏదైతే ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసుల దినం అని వాళ్ళు ప్రకటించారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆదివాసుల కోసం, ఆదివాసీల ఆత్మగౌరవం కోసం, ఆదివాసులు ఉన్నారనే ఒక పాయింట్ మీద వాళ్ళు ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినాన్ని ప్రభుత్వ అధికారులు, ఇక్కడున్న జేసీ కలెక్టర్ గారు, అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు గిరిజనుల తరఫున, గిరిజన బిడ్డలుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఆదివాసులుగా మేము ఉంటున్నామంటే దీనికి మేము మూల పురుషులం. ఈ దేశానికి, ఈ భూమి మీద మూల పురుషులుగా మేము ఉన్నాం. మేము మూల పురుషులుగా ఉంటూ మాకు రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులన్నీ కూడా సాధించుకోవడానికి మా ప్రజల బాగోగుల గురించి మేము పోరాటాలు చేస్తున్నాం. పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు మా వైపు చూడాలి. మాకు రావాల్సిన హక్కులు, భూ హక్కు అయితేనేమి, విద్యా హక్కు అయితేనేమి, వైద్య హక్కులు అయితేనేమి, కనీసం బ్రతకడానికి నివాస హక్కులైతేనేమి మాకు కల్పించాలని కోరుతున్నాం. అలాగే మా పిల్లలు చదువుకునే హాస్టళ్లలో కనీస వసతులు, అంటే వాళ్లకు మంచి భోజనం అయితేనేమి, మంచి బట్టలు అయితేనేమి, మంచి చదువు అయితేనేమి అందించాలని ఈ ఆదివాసీ రోజున మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కోరుతున్నాం. మేము చెప్పే డిమాండ్ అనుకోవచ్చు, విజ్ఞప్తి అనుకోవచ్చు. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గిరిజన హక్కులను, అటవీ హక్కుల చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అలాగే గిరిజనులకు సంబంధించిన హక్కులన్నీ కూడా మాకు ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెప్తున్నాం. అలాగే ఈ దేశంలో గిరిజన జనాభా దాదాపుగా 50 కోట్ల పైబడి ఉన్నారు. అదే తీసుకుంటే దీంట్లో ప్రత్యేకంగా బంజారాలు ఉన్నారు. బంజారాల విషయానికి వస్తే ఇక్కడ మన వాళ్ళని బంజారాలని సుగాలీలు అంటారు. విజయవాడ, తెలంగాణ ఆ ప్రాంతంలో లంబాడీలుగా పిలుస్తారు. భారతదేశం మొత్తం కూడా బంజారాలు అంటారు. మరి బంజారాలు మాట్లాడే ఒక భాష అయితే ఉంది.
ఆ భాషని గోర్బోలి భాష అంటాం. ఈ గోర్బోలి భాషని మేము భారత రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో ఎందుకు చేర్చాలనుకుంటున్నామంటే సంస్కృతి సాంప్రదాయాలకు గుర్తుగా ఈ లంబాడి బంజారాలు ఉన్నాం. నేటికి మా సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నాం. ప్రతి సంవత్సరం తీజ్ పండుగలు చేస్తున్నాం, సేవాలాల్ మహారాజ్ జయంతులు చేస్తున్నాం, సాతి భవాని పూజలు చేస్తున్నాం, సేవాలాల్ మహారాజుకు అన్ని రకాలుగా పూజలు చేస్తున్నాం. అందుకనే బంజారాలు మాట్లాడే గోర్బోలి భాషని ఖచ్చితంగా ఈ ఆదివాసీ దినం రోజు ప్రభుత్వానికి చెప్తున్నాం. అయ్యా, మీరు అసెంబ్లీలో బంజారాలు లంబాడీలు మాట్లాడే గోర్బోలి భాషని భారత రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేసేయాలని చెబుతూ తెలియజేసుకుంటున్నా. నా పేరు ఆర్ కైలాస్ నాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. గతంలో ఆదివాసులము మేము ఒక రకంగా విజ్ఞప్తుల మాదిరి అడుగుతాం ఎవరికైనా కూడా. అంటే దౌర్జన్యంగా పోయి రాస్తారోకోలేమి, ధర్నాలు అయితేనేమి, నిరసనలు అయితే చేసి గతంలో ఇవన్నీ కూడా మా మీద పోలీస్ కేసులు పెట్టి మా నోరు నొక్కిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. అందుకే మేము ఏమంటున్నామంటే, గిరిజనుల మీద మీకు ప్రేమ ఉందనుకో, మేము మిమ్మల్ని రాండే అని అడుక్కోవాల్సిన పని లేదు. ఇది మీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని. మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాలా, మీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఉండాలా, వాళ్ళకు ఉండాలా. మరి వాళ్ళకి లేదేమో భయము, వాళ్ళంటే మీకు భయం లేదేమో. ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి భయం లేదేమో వీళ్ళంటే. అంటే గిరిజనులు అంటే ఏమంటారు, నిర్లక్ష్యం ఉండొచ్చు. మరి అందుకే వాళ్ళు వస్తలేరు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ ఒక్కరు కూడా రాలే. మేము స్టేజ్ మీదనే అందరినీ నిలదీసినాం. ఒక ఆమె వచ్చింది, పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన గౌరవ చరిత్రం వచ్చింది. ఇంకా ఎమ్మెల్యేలు రావాల్సింది, ఎంపీలు రావాల్సింది, ఎమ్మెల్సీలు రావాల్సింది, మంత్రులు రావాల్సింది. ఎంత ప్రపంచము చేస్తున్నటువంటి ఆదివాసీ దినానికి వీళ్ళు రాలేదంటే ఇది కంటితూ చర్యగా చేస్తున్నదే. కాబట్టి మేము దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము, దీన్ని తీవ్రంగా ఖండిస్తాము.